క్యాట్ వాక్ అది కాఫీ షాప్ లో వెయిటర్ కింద పని చేస్తారు కదా అయినా సరే తరలే ఎన్నెన్నో అనుకుంటాం అన్ని జరుగుతాయి ఏమిటి అక్క అడుగుతుంది జల జల పాతం సాంగ్ అంట పాట పాడు. జల 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 పాతం నువ్వు జల 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 పాతం నువ్వు జల జల పాతం నువ్వు సెల 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 ఏరును నేను సలసల నువ్వు తాకితే నన్ను పాట 1,00,000 సార్లు విన్నానన్నాడు, ఒక లైన్ కూడా పాడట్లే. నిన్ను చూడంగానే ఏది గుర్తుకొస్తారా నాకు హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే ఫ్రాంక్ ఏంటంటే టిక్ టాక్ స్టార్ తో వేసిన టిక్ టాక్ స్టార్ ఎవరో మీకు తెలవాలంటే జస్ట్ చిన్న క్లూ ఇస్తా. చిట్టిని నవ్వండి లక్ష్మీ పన్నాసే పట్టు మనకి తెలియదా నాకుండే కలాసే. ఆ స్టార్ ఎవరో మీకు తెలుసు, కాకపోతే వీడియో మాత్రం మామూలుగా అంటే ఫుల్ కామెడీ, ఫుల్ ఎంటర్టైన్మెంట్. మీరు వీడియో వస్తే మ్యాక్సిమం ఫుల్ నవ్వుతారన్నమాట, అంత హైలైట్ వచ్చింది వీడియో. మామూలుగా అంటే మామూలుగా రాలేదు. దయచేసి మీ అందరూ నాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయండి, మీకు నోటిఫికేషన్స్ అనేవి వస్తుంటాయి మా వీడియో చూసి. లెట్స్ డూ వాచ్. హాయ్ నందు, ఎలా ఉన్నావు? బాగున్నాక మీరు బాగున్నారా? నేను సూపర్ నందు. ఏం కాల్ చేసావు? ఏదో సాంగ్ షూట్ అన్నావు, ఏంటి? లేదాక మంచి ఒక ట్రెండింగ్ నడుస్తున్న సాంగ్, మంచి సాంగ్ చేద్దాం అనుకుంటున్నాక. ఉప్పెన నుంచి సాంగ్ మామూలుగా ఉండదు, పర్ఫార్మెన్స్ ఒక లెవెల్లో ఉంటుంది అనమాట. నువ్వు దాంట్లో ఆ క్యారెక్టర్ ఇన్వాల్వ్ అయిపోవాలి, మొత్తం రొమాంటిక్ మూడ్లోకి వెళ్ళిపోవాలి. రొమాంటిక్ ఇతను ఎవరో తెలుసాక? అవును, ఎక్కడో చూసినట్టుంది నందు. ఎక్కడ చూసాక? ఏదో కాఫీ షాప్ లో వెయిటర్ కింద పని చేస్తారు కదా అయినా. కాఫీ షాప్ లో వెయిటర్ కింద పని చేస్తారు కదా అయినా. సరే తరలే ఎన్నెన్నో అనుకుంటాం అన్ని జరుగుతాయి ఏమిటి? అక్క ఏం మాట్లాడుతున్నావు అక్క? మా వాడు హీరో అక్క. ఏం మాట్లాడుతున్నావు అక్క? మా వాడు హీరో అక్క. హీరోనా? హీరోనా? ఈ అవతారం హీరోనా? నేను హీరో లాగా అనిపిస్తలేనా? అస్సలు లేదు. బిచ్చపోడుగా ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. అది కూడా మళ్ళీ రేవత్ అక్కతో షూట్ చేద్దామని ఫిక్స్ అయ్యింది మా. అమ్మా, ఈ బిచ్చగాడితో నేను షూట్ చేయాలా? ఎదుటి వాడితో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలో నేర్చుకో. పెట్స్ పెట్టుకొచ్చి అంతేనా? ఓకేనా? అమ్మ వామిటింగ్ వస్తుంది, గుడ్డోడ్ లెక్కనే. అంతేగా ఎట్లుంటాయంటే సీన్ చెప్తున్నా చూడు బాబు, నీకు కూడా చెప్తున్నా. అయితే ఎట్లుండో అయితే సీన్ ఏంటంటే ఫస్ట్ ఓపెనింగ్ షాట్ ఎట్లుంటుంది అంటే జల జలపాతం అన్నప్పుడు మొత్తం ఒక ట్యాంక్ ఉంటుంది అనమాట, పెద్ద ట్యాంక్ కింద నల్లాలు ఉంటాయి అనమాట. మొత్తం ఒక్కొక్కటి అవి మొత్తం ఆన్ చేసుకోవాలన్నమాట. ఆన్ చేసుకొని మీరు ఒక్కొక్కరు ఇట్లా పెట్టి అట్లా జల జలపాతం అన్నట్టు సాంగ్ రొమాంటిక్ మూడ్లోకి వెళ్ళిపో. రొమాంటిక్ మూడ్ అంటే ఎట్లా వెళ్ళిపో అట్లా అట్లా రొమాంటిక్ మూడ్లోకి. రొమాంటిక్ అంటే రొమాంటిక్ కాదా? అసలు యాక్టింగ్ వచ్చానండి వీడికి. నువ్వంత హార్ష్గా మాట్లాడుతుంది, నేను ఫీల్ అవుతాను. ఇతనితో చేస్తే నాకు తెలిసి నువ్వు ఎక్కడికో వెళ్ళిపోతావు. ఎక్కడికో కాదు, పాతాళానికి దిగిపోతా నేను. మరీ ఇంత ఓవర్ ఎక్స్పెక్టేషన్ తట్టుకోలేకపోతున్నాను భయ్య. అమ్మో, మరి కోపం కాదా? లవ్ తో చూడమను. లవ్తోనంట. మరి లవ్వా? అమ్మో, ఇది లవ్ కాదులే కానీ, ఇది లవ్ కాదులే. కన్ఫ్యూజన్ అన్నీ ఒకటే ఎక్స్ప్రెషన్ కదా. సరేలే, ఇది సాయిబాబా గుడికాడ ఉన్నట్టే ఉందిలే కానీ, అట్లే ఉందిలే కానీ. అట్లానే కాదు, పడవ సీన్ ఉంటుంది లోపల. పెద్ద మినీ ట్యాంక్ ఉంటుంది తెలుసా? పెద్ద ట్యాంక్ 2000 లీటర్ డ్రమ్ ఉంటుంది. 2000 లీటర్ డ్రమ్ అది ఆల్రెడీ ఒకతోటి సెట్ ఉందన్నమాట. అయితే మేము దానిపైన మొత్తం తీసేసి లోపల మొత్తం కెమెరాస్ అనమాట, చుట్టుపక్కల మొత్తం కెమెరాస్. అందులో మీరు రొమాంటిక్ మూడ్ అనమాట. పడవ ఇట్లా పోతుంటే ఈయన బాటిల్ అది ఏంది ఒక ప్లేట్లో అన్నం తీసుకొని ఇట్లా తీసుకొచ్చి ఇట్లా మీరు నోట్లో పెట్టుకుంటుంటే ఉంటుంది. ముద్ద
సీన్ ఉంటుంది అక్క. ఏం సీన్ అంటే మీరు ఇట్లా వాకింగ్ మొత్తం ఇట్లా అంటే క్యాట్ వాక్ నడుచుకుంటూ రావాలన్నమాట. మనోడు ముందర హెడ్ లాక్ ఇట్లా నడుచుకుంటూ పోతే నువ్వు వెనకలో క్యాట్ వాక్ అనమాట. ఇట్లా క్యాట్ వాక్ అంటే ఎట్లా ఉంటుంది అక్క? మర్చిపోయాను నాకు. క్యాట్ వాక్ అది ఒక్క నిమిషం. అది క్యాట్ వాక్ కాదు, క్యాట్ వాక్ అది ఒక్క మరి నువ్వే డాంకీ వాక్, మరి నువ్వే డాంకీ వాక్. ఇది డాంకీ వాక్. క్యాట్ వాక్ ఏందో అక్క చూపి. క్యాట్ వాక్ చూపించాలా? సరే చూపెట్టమని చూపెట్టండి మేడం, మీరు చూపెట్టండి. ఇది క్యాట్ వాక్ అంటే ఇలా ఉండాలి. ఇది క్యాట్ వాక్ అంటే ఇలా ఉండాలి. మళ్ళీ ఒకసారి చూపెట్టమని. మళ్ళీ ఒకసారి వద్దు, రీటేక్ వద్దు. చూడు పాము బుస్సలు కొట్టుకుంటూ పోతున్నట్టు ఉంది. పాము బుస్సలు కొట్టుకుంటూ పోతున్నట్టు ఉంది. పాము బుస్సలు కొట్టుకుంటూ నేను చంపేస్తా అని చెప్పినండు, నాకు ఈ షూట్ అవుట్ ఏమొద్దు. పాము బుస్సలు కొట్టుకుంటూ నేను చంపేస్తా అని చెప్పినండు, నాకు ఈ షూట్ అవుట్ ఏమొద్దు. చిట్టిలో ఏం నచ్చింది? ఇట్లా నువ్వా ఇట్లా 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 అంటావు. ఎట్లా ఎట్లా అంటే చున్ని పట్టుకొని ఇట్లా ఇట్లా ఆ ఎక్స్ప్రెషన్ కు ఫిదా అయిపోయినట్టు అక్క. అదే అక్క, ఆ ఎక్స్ప్రెషన్ కు ఫిదా అయిపోయింది అక్క. ఆ ఎక్స్ప్రెషన్ కు ఫిదా అయిపోయింది. అరే నువ్వు ఇట్లా ఊపుకుంటావు. దానికి ఫిదా అయిపోయింది. దానికి ఫిదా అయిపోయింది. డాన్స్ కాదు, నేను నీ వాక్ అంటున్నా. నీతోటి సాంగ్కు మావాడు ఈ అద్దాలు, ఈ టీషర్ట్ ఇవన్నీ అన్నీ అమ్ముకుంటాడు. జస్ట్ ఓన్లీ పేపర్తో పేపర్ కట్టుకుంటాడు. జస్ట్ ఓన్లీ పేపర్తో పేపర్ కట్టుకుంటాడు. కొనుక్కుంటా పేపర్ కట్టుకొని మరీ చేస్తాడు అక్క సాంగ్ మాత్రం. అసలు ఎట్లా అంటే మొత్తం ఒక డ్రమ్ములో ఉంటుంది సీను. జర జర పాతం ఉంటుంది సీను. జర జర పాతం. మావాడు ఏదో సాంగ్ నేను ఓవర్ ఎక్స్పెక్టింగ్ చేస్తున్నాడు. మొత్తం ఓవర్ ఎక్స్పెక్టేషన్ అయిపోతుంది. పడవ అనమాట. పడవ కాదు, ఈ సీన్ వేరే ఉంది. డైరెక్టర్ నేనా నువ్వా? నువ్వే మరి నేను చెప్పినట్టు నువ్వు విను. వేరే ఉంది. డైరెక్టర్ నేనా నువ్వా? నువ్వే మరి నేను చెప్పినట్టు నువ్వు విను. ఓకే నందు, నేను షూట్ చేస్తాను, సాంగ్ చేస్తాను. ఇప్పుడే నాకు అడ్వాన్స్ కొట్టమని 20,000 కొట్టు. అడ్వాన్స్ అంటే ఆన్ ద స్పాట్. ఎంత కొట్టాలి? 20,000. 20,000 అంటే ఒకటేసి నెంబర్ తీసుకో. నెంబర్ 9928 కొట్టు. అడ్వాన్స్ కొట్టేస్తే అక్క షూట్ కంప్లీట్ చేస్తుంది. నా దగ్గర గూగుల్ పేలో పైసలు, ఫోన్పేలో పైసలు, జేబులో క్యాష్ కూడా లేవు. 10 రూపాయలు ఉన్నాయి చాయ్ కోసం. నా దగ్గర గూగుల్ పేలో పైసలు, ఫోన్పేలో పైసలు, జేబులో క్యాష్ కూడా లేవు. 10 రూపాయలు ఉన్నాయి చాయ్ కోసం. ఏమో అక్క, దీని ముఖం నమ్మకూడదు అక్క. వీడి ముఖం ఒకసారి వాడి ముఖం కరెక్ట్ గా చూడు. మావన్కి చిప్పలేడుకునే ముఖంలా ఉంది. చిప్పలేడుకునే ముఖంలా ఉంది. 10 రూపాయలు పెట్టుకొని తిరుగుతున్నాడు వాడు. నాతో కవర్ సాంగ్ చేస్తే నాకు 20,000 ఇస్తాడు. ఓ మై గాడ్. నేనే నీకు 50 రూపాయలు ఇస్తా, మంచిగా టిఫిన్ చేసి చాయ్ తాగి వెళ్ళి పడుకో. ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? నాకు ఇప్పుడు ఆన్ ద స్పాట్ 20,000 కొట్టమని నా అకౌంట్ లో, అప్పుడు నేను చేస్తా అని చెప్పి. చెప్పినా కదా ఇప్పుడే లేవని. ఇప్పుడు లేవంటే రేపు ఎలా వస్తాయి? ఏం అమ్ముకుంటావు? రేపు ఏదో ఒకటి అమ్ముకుంటా. కిడ్నీ అమ్ముకుంటావా? హార్ట్ అమ్ముకుంటావా? తన రెండు గాజులు అమ్ముకుంటాడు. తన రెండు గాజులు అమ్ముకుంటాడు. నందు ఎందుకు నందు, నాకు చాలా పనులు ఉన్నాయి. కవర్ సాంగ్ అంటే వచ్చి మాట్లాడదాం అనుకున్నా. ఈ ఎడవటో చేస్తా అంటే అస్సలు వద్దు. మా ఓడి నీకు ఏదోలాగా అనిపిస్తున్నాడు అక్క? దానికంటే ఘోరంగా కనిపిస్తున్నాడు. నీచంగా కనిపిస్తుంది. మేకప్ యాడ్ చేసేసేది. అవునికి ముఖం లేదులే కానీ ఆయన తీస్తా ఉంటారు. ఏంటి నందు వీడితో కంపేర్ చేస్తున్నా? నన్ను ఫ్యాన్స్ ఎంత హర్ట్ అవుతారు. అట్టుగానిది అట్టేం గారు అక్క. నాకు తెలిసి మా ఓన్తో సాంగ్ చేస్తే నీకు ఫ్యాన్ ఫాలోయింగ్ నాకు తెలిసి ఇప్పుడు నీ 100K ఉంటే 200K అవుతారు మా ఓన్తో చేసినాము.
ఏముందండి మీ వాడికి దగ్గర 200K అవ్వడానికి? పవన్కి ఏం లేదు కాబట్టి నీకు అసలు 200. ఇన్స్టాగ్రామ్ లో నీకు ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు? 240 అసలు ఇన్స్టాగ్రామ్ లో నీకు ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు? 240 అంతకు మించి ఒక్క మాట ఎక్కువ మాట్లాడితే నీ నాలుక చీరేస్తాను. 240. ఆ 240లో ఇద్దరు కూడా ఫాలో అవ్వాలి. 240. ఆ 240లో ఇద్దరు కూడా ఫాలో అవ్వాలి. అమ్మాయి తలరాత. ఎంతమంది ఉన్నారు? 240. 240K అని చెప్పు, 240 కాదు. అదే తెలుసులే 240 అంటే 240 అనుకుంటుంది. 240K అని చెప్పు. 240K 240K. K అంటే ఏం చెప్పు. 240K ఎంత ఎంత చెప్పు. వేలా 240K ఎంత ఎంత చెప్పు. వేలా ఏం తినలేనండి, నాకు ఆకలి అక్క. ఇప్పుడు నీకు ఆకలి వేస్తుందే, ఏం కావాలి చెప్పు. నీకు ఏం కావాలన్నా ఇట్లా ఆన్ ది స్పాట్లో వస్తుంది. ఆర్డర్ చేసి. అవునా? చికెన్ దమ్ బిర్యానీ ఆర్డర్ పెట్టమని. ఆర్డర్ పెడతా, క్యాష్ నువ్వు వేసావా? దేంట్లో ఆర్డర్ చేస్తావు నువ్వు? జొమాటో స్పెల్లింగ్ చెప్పు. ZOME ఈ చదువు రాని వాడితో, ఈ పనికి మాలిన వాడితో నన్ను ఎందుకు షూట్ చేయమంటున్నారు? సరే ఇప్పుడు అక్క అడుగుతుంది, జల జల పాతం సాంగ్ అంట, పాట పాడు. జల 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 పాతం నువ్వు, జల జల పాతం నువ్వు, జల జల పాతం నువ్వు, సెల 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 ఏరుని నేను, సలసల నువ్వు తాకితే నన్ను. గుర్తుకొస్తలేదా? జల జల పాట 1,00,000 సార్లు విన్నానన్నాడు, ఒక్క లైన్ కూడా పాడట్లే. నిన్ను చూడంగానే ఏది గుర్తుకొస్తలే నాకు. బిస్కెట్ చాక్లెట్ బిస్కెట్. ఈ సాంగ్ మేము ఇంకోటి, ఈ సాంగ్ మనం అమెజాన్లో అది అమెజాన్ ప్రైమ్ నెట్ఫ్లిక్స్లో రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాం. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు. కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. కవర్ సాంగ్ అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్ అండ్ వాట్స్ ఇంకా అన్ని ఆహాలకి అన్ని దాంట్లో వచ్చేస్తాయి. సెలబ్రేట్ చేద్దాం అనుకుంటాను. నెట్ఫ్లిక్స్ స్పెల్లింగ్ చెప్పు. నెట్ఫ్లిక్స్ What an intelligent boy. So sweet. సరే అర్థమైపోయింది. అన్ని బిస్కెట్లు టైం వేస్ట్ నా టైం వేస్ట్ చేయడానికే మీరు వచ్చారని అర్థమైంది. నాకు మీతో షూట్ వద్దు, నేను వెళ్తున్నా. బాయ్ నందు, నా టైం వేస్ట్ చేయకండి. ఫ్రాంక్స్ ఎవరితో స్టార్ట్ చేయాలో అర్థం కాక ఫస్ట్ టైం నీతో ప్రాంక్ చేసి నీ ప్రాంక్ వీడియో పెట్టాలని అనుకున్నాక చిన్న కెమెరా ఉంటుంది కార్లో, జస్ట్ లైక్ చెప్పాక ఏదో ఒకటి కొత్త ఛానల్ ఏం మాట్లాడకూడదు కవసాంగ్ అని చెప్పి అబద్ధం చెప్పి చీట్ చేస్తావా? ఆల్ ద వెరీ బెస్ట్. సో నీ ఛానల్ పేరేంటి? NS ప్రొడక్షన్. హే గాయ్స్, నందు అంటే నా తమ్ముడు, మేమిద్దరం కలిసి మగవ అండ్ చిట్టి కవసం చేసాము, చూసే ఉంటారు. సో అతను కొత్తగా ఒక న్యూ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశారు, ప్రాంక్స్ చేస్తున్నారు. సో ప్లీజ్ సపోర్ట్ చేయండి NS ప్రొడక్షన్స్. సో లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు NS ప్రొడక్షన్స్. అండ్ పక్కనే